చెప్పు కో అక్క మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పుక కాయలు చూపించు. ఇవి ఫ్రెండ్స్ చూడండి, ఇవి నల్లికాయలు. ఈ కాయలు ఊరగాయ చేసుకోవచ్చు. మనము నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఉప్పు కారము వేసి దంచేసి బాగా తింటే ఇంతవరకు మా ఫ్రెండ్స్ అమ్మాజీ హసీనమ్మ వాళ్ళు ఆ ప్లాన్ చెప్తే మేము కూడా తిన్నాము. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో సి విటమిన్ ఉంది, మీకు తెలుసు అన్నమాట. చూడు ఆ చెట్లో చూడు ఎంత చక్కగా కాసినాయో. సి విటమిన్ ఉంది మా. చాలు ఇంకా చాలు, తీసేయి ఇంకమ్మా. అది కాయలు పట్టుకో, పెద్ద పెద్ద కాయలు పండిండే కాదు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మా గెవనూరు పల్లికాడ ఇంటికాడికి వచ్చినాము. ఆ అక్క మాకు మంచి దోస్తు అయితే అక్కోళ్ళ ఇంటికాడ ఏం పూలు ఉన్నా, కరేపాకు ఉన్నా, అరటికాయలు, ఏమి కాయలు ఏం పండించినా, మునక్కాయలు కానీ పరిందికాయలు కానీ ఇవన్నీ మేము ఆ అక్కోళ్ళ ఇంటికాడ అడ్డం లేకుండా ఏమైనా పెరుక్కొని పోతాము, తింటాము. అక్క ఏమందో చూడండి, ఆ అక్కోళ్ళ ఇంటికాడ ఎంత బాగుంటుందో, వాతావరణం అంత బాగుంటుంది. మేము ఎంతసేపు అయినా మా ఇల్లు కట్టిస్తా ఉంటే ఆడ పని వాళ్ళని ఆడ వదిలేస్తాము, మేము వీటికి వచ్చి ఈడ ఉంటాము. ఈ అక్కోళ్ళ ఇంటికనే ఉంటాము, చల్లగా ఉంటుంది. చూడండి పరింది చెట్టు, నిమ్మ చెట్టు, టేక్ చెట్టు, పూల చెట్లు అన్నీ మొరం కూడా వేసుకునింది. అంత బాగుంటుంది ఈ వాతావరణము. అందుకని ఎప్పుడు ఈ అక్కోళ్ళ ఇంటికనే ఉంటాం మేము, బొద్దు గునుకులు కూర్చొని. అక్కడ పూల చెట్లు కూడా ఉన్నాయి చూడండి. పూలు కూడా పెరుక్కోండి అమ్మాజీ, పెరుక్కోండి అంటుంది. పెరుక్కొని రోజు కూడా మేము పూలు పెరుక్కొని పెట్టుకుంటాము. చూడండి ఎంత బాగుండదు, అట్లుంటుంది అన్నమాట ఈ పక్క వాతావరణం. ఆస్లీస్ దగ్గర కదా ఈ వాతావరణం బాగుంటుంది అన్నమాట. ఇంకా ఆస్లీస్ అంటే ఇంకా మీకు కూడా చెప్పనవసరం లేదు ఈ వాతావరణం గురించి, అంత బాగుంటుంది గాలి. అందుకని మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాము. చూడండి రెడ్డెక్క అంటే ఈ ఎక్కోళ్ళ ఇంటికన్నా ఎప్పుడు ఉంటాము ఈ వాతావరణం కాడ. మా అక్క కూడా వచ్చింది కాయలు పెరుక్కొని దొగ్గడ దంచుకొని తిందామంటే. పనికాడు ఉండి నోరు ఒక రకంగా ఉంటే దానికని ఇటుకు వచ్చినా మీ దొగ్గడ దంచుకొని అన్నా తిందామని. చెట్టు చూడండి ఎట్లుందో, ఆకులు పైన ఉంటాయి, కాయలన్నీ లోపల గుత్తులు ఉంటాయి. చూడండి అంత లోపలనే. అది గువ్వ కూర్చొని దూరం నుంచి తీసిన. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేము ఈ కాయలు పెరికినాము, ఇంకా మేము దొగ్గడ దంచుతాము. చూడండి పచ్చిమిరపకాయ ఉప్పు వేసి బాగా నూరి అక్క రెడ్డెక్క మేము ఇంక దంచుకొని తింటా, మీకు చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, కాయలు వేస్తాం చూడండి. కాయలు వేస్తాం చూడండి ఫ్రెండ్స్, కాయలు నెల్లికాయలు. కూడా పెట్టింది చూడండి, ఎండిపోయింది గింజలు ఇంకా నారు పోస్తుంది. ఆ యొక్క దాలింబడి చెట్టు కూడా వేసింది, దాలింబడికాయలు కాసినాయి. వంకాయ చెట్టు కూడా వేసింది, రామ్ సీతాఫలం చెట్టు కూడా వేసింది. ఇవి కంది చెట్టు ఇంటికాడ. ఇవన్నీ ఏం పూల చెట్లు కావాలా, ఏం పూల రంగులు కావాలంటే అన్నీ వేసింది అక్క. అక్కడ గన్నేరు పూలు ఎంత బాగుండు. ఈ పూలు టౌన్లో ఉంటే ఒక పువ్వు కూడా ఎవరే కానీ ఉన్నారు, అన్ని పూలు పెరుక్కొని వెళ్ళిపోతారు, దేవుడికి పెట్టను. అక్కోళ్ళ ఇంటి పక్కన చుట్టకారం ఉండే వాళ్ళు పెరుక్కోని పాంగా కూడా ఎన్ని మిగిలినాయి చూడండి. ఇంకా చూడండి మైసూరు మల్లెపూలు కూడా ఉన్నాయి చూడండి. మైసూరు మల్లెపూలు ఏం పూలు కావాలన్నా, ఏ రకాలు కావాలన్నా ఉన్నాయి. చూడండి మిరప చెట్టు ఆకాశానికి మల్లుకున్నాయి. ఇవి గుంటూరు గుండు మిరపకాయలు. ఈ కాయలు భలే కారం ఉంటాయి, ఈ పచ్చిమిరపకాయలు. ఈ కాయలు కిందికి కాయవన్నమాట, పైకే కాయలు పైకి మల్లుకొని కాయలు కాస్తాయి. ఈ కాయలు కారం ఎక్కువ. ఇవి 4 కాయలు వేసుకునే మేలు ఈ మిరపకాయలు, నాటు మిరపకాయలు ఇవి. చూడండి ఫ్రెండ్స్, దొగ్గడ దంచుకున్నాము, ఇంక లొట్టలు వేస్తా తింటాము.
రెడ్డెక్క ఆకు జించుకుంటుంది. అరిటాకు అరిటాకులో పెట్టుకొని దొగ్గడ దంచుకొని తినేది. కొంచెం పెట్టుక అమ్మో అంతొద్దు. నిధినికాయ ఆటికి పోతావు ఆటికి వస్తావా చాలు తినాలగానే దో మా రెడ్డెక్క తింటుంది చూడండి. చెప్పుకో చాలా 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 సూపర్. చెప్పుకో దీని గురించి ఎట్లుంటుంది ఏం కథ. నేను చెప్పలేను. ఋతువు వస్తుంది ఏం చెప్పేది, నన్నెందుకు చూపిస్తావు? హెల్త్ బాగాలేనప్పుడు ఇది తింటే నోరు రుచి వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, తినండి. ఒకవేళ చెట్లు లేకన్నా ఉంటే బజార్లో దొరుకుతాయి, కొనుక్కొని తినండి. చాలా చాలా బాగుంటుంది. కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఆగు.